త్రేతాయుగంలో వినతిదేవి కుమారులైన జటాయు సంపాతులు ఆకాశంలో విహరించే మహాశక్తిశాలి పక్షిరాజులు. వీరు పరస్పరం ప్రేమతో పరాక్రమంతో కీర్తిని పొందారు. ఒకరోజు బాల్యోత్సాహంతో జటాయువు సూర్యుని వైపు అతి ఎత్తుకు ఎగిరిపోయాడు. వేడిమి తెలియక మరింత ఎగసి అగ్నిజ్వాలల్లో చిక్కుకొనబోతుండగా అతని ప్రాణాపాయాన్ని గ్రహించిన అన్నయ్య సంపాతి, నా తమ్ముడిని కాపాడాలి అని సంకల్పించి తన మహారెక్కలు విప్పి సూర్యకిరణాలకు అడ్డుగోడగా నిలిచాడు. తన రెక్కలు సూర్యతేజంతో దగ్ధమై శక్తిని కోల్పోయి పర్వత పొదల్లో పడిపోయాడు. ఆ రోజు నుంచే ఇద్దరు అన్నదమ్ములు వేరయ్యారు. కాలం గడిచింది. లంకేశ్వరుడు రావణుడు సీతాదేవిని అపహరించిన వార్త తెలిసి జటాయువు ధర్మరక్షణకు ప్రాణత్యాగమే శరణు అని భావించాడు. రావణుని రథాన్ని ఆకాశంలో ఆపి యుద్ధించిన జటాయువు తీవ్రమైన గాయాలతో నేలపై పడిపోయినా తన చివరి శ్వాసలో రామునికి సీతాకథను చెప్పి వీరస్వర్గం చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సముద్రతీరాన ఆరాటపడుతూ సీతామాత కోసం మార్గం వెతుకుతున్నాడు. అప్పుడు మహర్షుల ఆశీర్వాదంతో దీర్ఘాయుష్షు పొంది జీవిస్తున్న సంపాతిని కలుసుకుంటాడు. జటాయువు మరణవార్త విని సంపాతి హృదయం వేదనతో నిండుతుంది. తన దగ్ధమైన రెక్కలున్నా సంపాతి ధ్యానచక్షువులతో దూరాన చూస్తూ లంకానగరం సముద్రదాటిన పార ఉంది. అశోకవాటికలో సీతాజనకిని రాక్షసులు కాపలా కాస్తున్నారు అని స్పష్టంగా చెప్పి రామకార్యానికి దారి చూపుతాడు. హనుమంతుడు నమస్కరించగా సంపాతి అంటాడు, మా ఇద్దరు అన్నదమ్ముల జీవిత ధ్యేయం ఇదే, రామచంద్రుని సేవ. అలా జటాయువు ప్రాణం అర్పించి సంపాతి ఇద్దరూ రామకార్యానికి మహత్తర సేవ చేసి ధన్యులు అయ్యారు.